బాగా గుర్తించారు. ఈరోజు కూడా చాలామంది మందిరానికి వస్తున్నాం, మాకేంటి శోధనలు అంటున్నారు. ఏంటది? మందిరానికి వస్తున్నాం, మాకేంటి శోధనలు అంటున్నారు. కానీ మందిరానికి వస్తున్న మీరు అసలు మందిరంలోనే లేరనే విషయం మీకు అర్థం కావట్లేదు. మందిరంకి వస్తున్న మీరు అసలు మందిరంలోనే లేరు. ఇదేంటిది? మొన్న ఆదివారం మేము ఇక్కడే ఉన్నాం కదా, మేము లేకపోవటం ఏంటంటారు. అయితే మీకు ఒక మాట చెప్తాను ఉదాహరణగా. మొన్న ఆదివారం జ్యోతి అమ్మగారు ఏ వాక్యం చెప్పారు? నిన్నే అదనమాట. అర్థమైపోయిందా? ఉంది పాపం ఉంది, కానీ మనసు ఎక్కడ లేదు. చిన్నపిల్లనా అడిగారు, మీరు అడిగితే మీరు బాధపడతారు, మళ్ళీ కాంప్లీట్ అడగలేదు. మీరు కూడా వచ్చారు కానీ మీ మనసు ఎక్కడ లేదు. అర్థమైందా? వచ్చారు కానీ ఏం లేదు. చెప్పండి, మీరు వచ్చాము అనుకుంటున్నారు కానీ మీరు ఇక్కడ లేరు. మందిరానికి వెళ్ళాం అనుకుంటున్నారు కానీ మందిరంలో మీరు లేరు. ప్రభును స్తుతించాం అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమన్నాడు చెప్పనా? నన్ను స్తుతించేవారు ఆత్మతోనూ మనసుతోనూ పూర్ణ హృదయముతో నన్ను ఆరాధింపవలనండి. అంటే మనం అనుకుంటున్నాం, వెళ్ళాం కదా, కూర్చున్నాం కదా, వాక్యాన్ని విన్నాం కదా, మన పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు అనుకుంటున్నారు కానీ అసలు మీరు వచ్చి వెళ్ళారనే సంగతి మీకే తెలియదు. మీరు వచ్చి కూర్చున్నారన్న సంగతి మీకే తెలియదు. అంటే దేవుని మందిరంలోనికి వచ్చేసరికి మీరు ఎలాగొస్తున్నారంటే, ఎలా ఉంటున్నారంటే నిర్లక్ష్యంగా. చెప్పండి, ఎలాగా? నిర్లక్ష్యంగా. నీలో ఉండే నీ మనసు నీతో రావట్లేదు, నీలో ఉండే నీ హృదయం నీతో రావట్లేదు, నీలో ఉండేటువంటి నీ స్వభావం నీతో రావట్లేదు. తద్వారా ఏం జరుగుతుందో చెప్పనా? నువ్వు అనుకుంటున్నావు వచ్చానని, కానీ నువ్వు రావట్లేదు, ఇక్కడ ఉండట్లేదు. రాత్రి 9:30కి పడుకున్నటువంటి సహోదరి ఉదయం 5 గంటలు లేస్తుంది. పడుకుంది. ఈమె ఏమనుకుంటుంది? పడుకుంది. పడుకున్నప్పుడు టైం తిరగడానికి చూస్తుందా? చూడదు. హల్లెలూయా. నిమిషాలేం లెక్కెడుతుందా? లెక్కెడదు. కానీ పడుకుని లేచేసరికి టైం మాత్రం తిరిగిపోతుంది, టైం మాత్రం అయిపోతుంది. పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. ఎందుకంటే అన్నీ